బాహుబలితో ఇంకొక క్వశ్చన్ అండి. ఏంటంటే అంటే ఆ సినిమా చేయడానికి రాజమౌళి గారి ఆ ట్రాక్ వేరు, అంటే అతని సక్సెస్ ట్రాక్ వేరు, అతనిది ఓకే అతను అచీవ్ చేయగలడు అన్నట్టు అనుకుందాం. మీది చూసుకుంటే గతంలో మీరు ఒక 2 వరుస ఫ్లాప్స్ ఇచ్చారు. తర్వాత మీరు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీయాలంటే కొంచెం చాలా గట్స్ ఉండాలి. మరి ఏ గట్స్, అంత గట్స్ మీకు ఎలా వచ్చాయి ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి? నేను రుద్రమదేవి తీయాలనుకున్నది అసలు ఇన్స్పైర్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా బ్రేవ్ హార్ట్ సినిమా చూసి చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తొచ్చి అరే ఇలాంటిది మనం చేయొచ్చు కదా, మన ఇండియాలో రావట్లేదు అని బ్రేవ్ హార్ట్ లీడ్ అయితే ఓకే ఇది తీయాలంటే మనకంటూ ఒక మార్కెట్ ఉండాలి. ముందు ఒక డైరెక్టర్గా నాకు మార్కెట్ ఉంటే తీయగలనని ఆ రోజున అనుకుని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన క్రమంలో చాలా సినిమాలు తీశాను. ఒక్కడు సినిమా తర్వాత ఇప్పుడు నాకు సమయం వచ్చింది, ఇప్పుడు నాకు మార్కెట్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజున సౌత్లో ఏ డైరెక్టర్కి ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ నాకు ఆఫర్ చేయబడ్డది. అలా ఆఫర్ చేసిన వచ్చిన ప్రొడ్యూసర్లకే నేను చెప్పిన ప్రపోజల్ రుద్రమదేవి. చాలా ఇన్స్పైర్ అయ్యారు. కానీ అందరూ ఎందుకు సార్ హీరోయిన్ ఓరియంటెడ్ మీద, ఇదే హీరో ఓరియంటెడ్ మీద తీయండి, తీస్తే మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు అని అన్నారు. నేను అప్పటికే ఒక్కడ ఇమ్మీడియట్గా నా తదుపరి చిత్రం రుద్రమదేవి కాకతీయుల బ్యాక్డ్రాప్లోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ తీయలేకపోయాను. అంటే పెద్ద మార్కెట్ ఉన్న టైంలో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కారణంగా నన్ను ఎవరు ప్రోత్సహించలేదు, అంటే మార్కెట్ ఎంకరేజ్ చేయలేదు. సో ఆ తర్వాత నేను సరే ఓకే ఎప్పుడు కాకపోతే నెక్స్ట్ సినిమాగా చేద్దాం అనుకుంటూ తర్వాత వేరే ఏ సినిమాలు చేస్తూ వస్తున్నా ఇది తీయలేకపోతున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను రుద్రమదేవి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా నేను తీయాలనుకుంటే మార్కెట్ సెకండరీ, ముందు మనల్ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, నా విజన్తో ఎవడు చూడట్లేదు. సో అందుకని ఇది మనంగా తీస్తే తప్పితే వేరే వాళ్ళు తీయాలంటే అసలు ఇంపాసిబుల్ అనేది నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. అప్పుడు నేను ఓకే మనం కూడా ఇది మైండ్లో ఉండిపోయింది, మనం ఏదో సినిమాలు చేస్తూ వస్తున్నాం, ముందు ఇది తీయాలి అని చెప్పి సంకల్పించాను. అలా అనుకున్నప్పుడైనా కూడా ఓకే మన ఒక చిన్న బడ్జెట్లో ఒక సొగసు చూడతరమా లాంటి సినిమా ఏదో వచ్చేసి ఒక మళ్ళీ ట్రాక్లో పడి చేద్దాము అని అనిపించలేదా మీకు? అంటే ట్రాక్లో పడకపోవటం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం తీయాలనుకున్నది, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ సొగసు చూడతరమా లాంటిది నేను చిన్న తీసి సక్సెస్ గ్యారంటీ అనేది కూడా ఎక్కడ లేదండి. సక్సెస్ గ్యారంటీ అనేది ఏ రోజు లేదు సార్. సో రుద్రమదేవి తీసేదే ట్రాక్లో పడడానికి. ఇప్పుడు మీకు అంటే నా ట్రాక్ రికార్డ్ మీరు గమనిస్తేనే సొగసు చూడతరమా లాంటి ఒక రీజనబుల్ సక్సెస్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి ఆఫర్లు అండి? అప్పుడు నరేష్ గారితో తీశాను సొగసు చూడతరమా, వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారితో ఆఫర్లు వచ్చాయి. చాలామంది మీ బోటి మిత్రులు సార్ ఎందుకు సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీ హీరో, అప్పుడు ఓ మంచి ఫ్యామిలీ దీంట్లో వెళ్లకుండా ఎందుకు సార్ చిన్నపిల్లలతో రామాయణం మొదలుపెట్టారు, అది చిల్డ్రన్స్ ఫిల్ము, అది మైథలాజికల్ అంటున్నారు, దట్టు పిల్లలతో అంటున్నారు, ఎందుకు సార్ మీరు సొగసు చూడతరమా ట్రాక్ని పట్టుకుని వెళ్ళిపోయిస్తే మీకు ఓ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది సలహాలు ఇచ్చారు, ఇండస్ట్రీ మిత్రులు కానీ మన పాత్రికేయ మిత్రులు కానీ. నా దృష్టిలో రామాయణం చాలా గొప్ప కమర్షియల్ ఐడియా. సో అది ఎవరికి అర్థమయ్యేది కాదు. అంటే అది ఏ రకంగా ప్రూవ్ చేసిందంటే చిరంజీవులతో, అంటే చిన్నపిల్లలతో రామాయణం తీసిన నేను ఇమీడియట్గా చిరంజీవి గారితో చూడాలనుంది తీశాను. నాకు ఛాన్స్ వచ్చింది. అంటే నా దృష్టిలో నేను అనుకున్నది రీచ్ అయ్యాను. రామాయణం అనేది నన్ను అలాగా ఒకసారి 10 స్టెప్ లెక్కనిచ్చింది. అలాగే ఈ రోజున మీరు అన్నట్టు మళ్ళీ చిన్న సినిమానో పెద్ద సినిమానో అనేది ఇక్కడెక్కడ సక్సెస్ అనేది గ్యారంటీ కాదు సార్. ₹1 తీసి పోగొట్టుకున్నా రిస్కే సార్. మనం 100 కోట్లలో తీసినా రిస్క్ ఎప్పుడు. సో ఇక్కడ మనం నమ్మిన కథ మనల్ని డ్రైవ్ చేస్తుంది. అలా రుద్రమదేవి అనే కథ నన్ను డ్రైవ్ చేసింది. ఇప్పుడు ఈ రోజున మరి 4 భాషల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం 4 భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఒక రీజన్కి సంబంధించిన చరిత్ర, అంటే కేవలం తెలుగు వాళ్ళ చరిత్రని మరి మిగతా వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకొని
వాళ్ళు వాళ్ళ భాషల్లోకి అనువదించి ఎందుకు రిలీజ్ చేశారు సార్? కథను నమ్మారు వాళ్ళు. సో అందుకని ఏదైనా మనకు డ్రైవింగ్ ఫోర్స్ కథే. మీరు అన్నట్టుగా ఈ రోజున రుద్రమదేవితో అంత కమర్షియల్ సక్సెస్ సాధించగలిగాను. గతంలో నాతో పనిచేసిన హీరోలు వీళ్ళందరికీ కూడా రుద్రమదేవి కథ, దాంట్లో వానంగనారెడ్డి పాత్ర గురించి ముందే తెలుసు. ముందు నుంచే వాళ్ళు ఆసక్తి చూపించారు. నేను ఆసక్తి చూపించడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే చాలా ఆసక్తి చూపించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు.